భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన మహమ్మద్ షమి టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. వికెట్ తీసే అతని అద్భుతమైన సామర్థ్యం, పాత బంతితో రివర్స్ స్వింగ్, ఒత్తిడిలోనూ నిలకడగా రాణించే పద్ధతి అతన్ని జట్టులో కీలక ఆటగాడిగా నిలిపాయి. అయితే గత కొంతకాలంగా షమి టెస్టు జట్టుకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఆటగాడు చేతేశ్వర్ పుజారా షమి భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్ట్ జట్టు నుంచి మహమ్మద్ షమిని పక్కన పెడుతున్న ప్రస్తుత విధానంపై సెలక్షన్ కమిటీ నిజాయితీగా స్పందించాలని చేతేశ్వర్ పుజారా సూచించాడు. షమి చివరిసారిగా 2023లో ఓవల్లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన సిరీస్కు, ఈ సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయలేదు. షమిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణిస్తూ షమి ఫిట్నెస్ సరిపోవడం లేదన్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ ఆడమని కోరినట్లు తెలిపారు. కానీ షమి రంజీ ట్రోఫీ సీజన్లో 15 వికెట్లు తీశాడు. అయినా దక్షిణాఫ్రికా సిరీస్కు షమిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే జట్టు యాజమాన్యం సెలెక్టర్లు షమితో భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టమైన సంభాషణ చేయాలని డిమాండ్ చేశాడు పుజారా. ఇలాంటి ఆటగాళ్ల పట్ల తప్పకుండా చాలా నిజాయితీగా మాట్లాడాలన్నారు. అతన్ని టెస్టులో కొనసాగించాలనుకుంటున్నారా లేదా యువ ఆటగాళ్ల వైపు చూస్తున్నారా అని పుజారా ప్రశ్నించాడు. బీసీసీఐ షమిని పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా షమికి తెలియజేయాలన్నాడు. అలా తెలియజేస్తే షమి తన భవిష్యత్తును అంచనా వేసుకుని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కొనసాగించాలా లేక ఐపీఎల్పై పూర్తి దృష్టి పెట్టాలా వంటి వ్యక్తిగత నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పుజారా పేర్కొన్నాడు. జట్టు యాజమాన్యం నుంచి కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా, చాలా నిజాయితీగా ఉండాలని పుజారా గట్టిగా సూచించాడు. కెప్టెన్ గిల్ కూడా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ ప్రారంభానికి ముందు షమి గురించి మాట్లాడాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన ప్రస్తుత బౌలర్ల ప్రదర్శనను తాము విస్మరించలేమని గిల్ తెలిపాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉందని గిల్ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. మరోవైపు షమి తన టెస్ట్ కెరీర్లో 64 టెస్టులాడి 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనను పక్కన పెట్టడానికి గల కారణాలను సెలెక్టర్లు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది.